హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను గత 32 సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలన సమస్య, సంతాన లేమి సమస్య, హర్బల్ మెడిసిన్, ప్యూర్ వనమూలికలతో నేషనల్ ఇంటర్నేషనల్ మన భారతదేశంలో మొలిచే మొక్కలు, విదేశాల్లో మొలిచే మొక్కలు యూజ్ చేస్తామండి యునానీలో. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, అడ్వర్స్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి సర్జరీ లేకుండా, కోతలు పూతలు లేకుండా మా దగ్గర మంచి ట్రీట్మెంట్, పరిష్కారం, చక్కటి పరిష్కారం, శాశ్వతమైన పరిష్కారం. మళ్ళీ మీ దరిదాపుల్లో అంగస్తంభన సమస్య ఉండదు. మీరు దాంతో బాధపడరు ఇన్ ఫ్యూచర్లో. సరే, ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో కొన్ని మెసేజ్లు ఎలా వస్తున్నాయంటే మా దగ్గర, సార్ మా భార్య మణి, నా భార్య, నా అర్ధాంగి, నేను నా భార్యతో సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె బట్టలు ఇస్తుండగానే, లేదా ఆమె కొంచెం నాకు కోఆపరేట్ చేస్తున్నప్పుడు, ఆమెతో ఫోర్ ప్లే చేస్తున్నప్పుడే నా వీర్యం బయటికి వెళ్ళిపోతుంది సార్. ఇంకా నేను అంగం లోపల ప్రవేశపెట్టక ముందే నా వీర్యం వెళ్ళిపోతుంది సార్ అని ఈ మధ్యకాలంలో 10-11 మెసేజ్లు మాకు రావటం వల్ల ఈ టాపిక్ మీద చాలామందికి అవగాహన సరిగా లేదు. సెక్స్ మీద అవగాహన, చాలా హెల్త్ కాన్షియస్ మనకు లేదు, సెక్జువల్ హెల్త్ కాన్షియస్ అస్సలు లేదు మన దగ్గర. ఇప్పుడు చాలామంది మాకు అడిగేది ఏంటంటే, సార్ ఇప్పుడు సెక్స్ చేసేటప్పుడు తొందరగా వెళ్ళిపోతుందంటే వేరే విషయం, ఇంకా మేము శృంగారమే మొదలు పెట్టలేదు, ఫోర్ ప్లే చేసేటప్పుడే ఇంకా మా ఆవిడ మూడ్లోనే రాలేదు, అప్పటికే మా వీర్యం బయటికి వచ్చేస్తుంది సార్ అని మనోవేదన తెలుపుకుంటున్నారు. వాళ్ళ బాధ, వాళ్ళు పడే బాధ ఇంత కాదు సార్. ఎన్నోసార్లు నేను రానిద్దాం బెడ్ మీద, ఇవాళ మా ఆవిడ మెప్పు పొందుదాం, ఆమె ఖుషి చేద్దాం, ఆమెకు నా పవర్ ఏంటో చూద్దామని వెళ్తాను సార్. కానీ ప్రతిసారి ఇలాగే అవుతుంది సార్. నేను ఆమెతో ఫోర్ ప్లే చేసేటప్పుడు, ఆమె నాకు చుట్టుకున్నప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు, కౌగిలించుకున్నప్పుడు వీర్యం వచ్చేస్తుంది సార్. మా ఆవిడ చాలాసార్లు అంటుంది, డాక్టర్ చూపించుకోండి. చాలామంది లేడీస్, మహిళలు ఏం చేస్తున్నారంటే, నా వీడియోస్ స్క్రీన్ ఫోటో తీసి భర్తలకు పంపుతున్నారు. డాక్టర్ అస్కర్ గారు చెప్తున్నారండి, శాశ్వతంగా బయటపడతారని, టైం పెరిగిపోతుందంట, మీరు వెళ్ళండి డాక్టర్ గారితో కలవండి. చాలామంది మా దగ్గర మహిళలు, అంటే భార్యామణులే పంపుతున్నారు మా దగ్గర ఈ మధ్యకాలంలో. అయితే ఎవరు చెప్పారండి మా దగ్గర ఒక డిసిషన్, యునాని, మళ్ళీ చెప్తున్నాను, యునాని ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లేని మందులు ఫస్ట్, వనమూలికలు రెండోది, మూడోది ఏంటంటే దీనికి ఒక్కసారి మందులు వాడుకుంటే మళ్ళీ అంగస్తంభన ఉండదు. 3-4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు వాడుకున్నారు, అంగస్తంభన మళ్ళీ రాదు. మీకు గతంలో ఎందుకు వచ్చింది అది? మీరు గతంలో బాగా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల, అంటే స్కూలింగ్ ఉండే కొందరైతే 8-9 ఇయర్స్ నుంచి మొదలు పెట్టుకుంటున్నారు, వీర్యం వెళ్ళకుండానే హస్తప్రయోగం చేసుకుంటున్నారు చిన్నపిల్లలు కూడా ఈ మధ్యకాలంలో. అప్పటి నుంచి హస్తప్రయోగం పెళ్ళి వరకు చేస్తూనే ఉంటారు. అలాగే నీలి చిత్రాలు కూడా చూస్తూనే ఉంటారు, పోనోగ్రఫీ కామన్గా చూస్తుంటారు. ఆ 2 వ్యసనాల వల్ల వీళ్ళు పెళ్ళికి వెళ్ళే వరకు అంగంలో గట్టితనం, పర్ఫార్మెన్స్ చేసేంత శక్తి లేకపోవడం, అంత టైమింగ్ రాకపోవటము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటంటే, నేను నా భార్యతో పర్ఫార్మెన్స్ చేయకముందే ఫోర్ ప్లే చేసేటప్పుడే నా వీర్యం వెళ్ళిపోతుందనే ప్రశ్న ఒక 10 పైనే మా దగ్గర ఈ మధ్యకాలంలో మెసేజ్లు రావటం. మళ్ళీ ఎన్నో సందర్భాల్లో దీని గురించి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ ఏంటంటే, ఈ అంగం చాలా సెన్సిటివ్గా మారటం వల్ల ఈ భాగం మనం ఎప్పుడు భార్యకు ఎప్పుడు చుట్టుకుంటాం, పట్టుకుంటాం, కౌగిలించుకుంటాం, ఆమె శరీరం మనకు తాకంగానే ఇక్కడ ఉన్న నరాలు, ఫైబర్స్, వేల సంఖ్యలో ఫైబర్స్ ఉంటాయి ఇక్కడ. చాలా సెన్సిటివ్గా స్పర్శ పెరిగిపోయి ఉంటుంది. ఆమె చేయి తగలంగానే, ఆమె పట్టుకొని ఫోర్ ప్లే చేస్తాం, మన అంగం పట్టుకోగానే ఆమె చేతిలోనే వీర్యం బయటికి వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో, లేదా పైన వెళ్ళి ఆమె మీద పడిపోతుంది వీర్యం, ఇంకా లోపలికి అంగం పెట్టలేదు ఇంకా. ఇది సెన్సిటివ్ పెన్నిస్, హైపర్ సెన్సిటివ్ పెన్నిస్. అంగం చాలా స్పర్శ పెరిగిపోయింది కాబట్టి ఈ దుస్థితి మనకు వచ్చింది. చాలామంది, సార్ నేను బాత్రూంలో అంగం వైపు సబ్బు పెడుతుండప్పుడే నా వీర్యం వెళ్ళిపోతుంది అంట సార్. నా క్లోత్ తగిలితేనే నా వీర్యం వెళ్ళిపోతుంది, అండర్వేర్ తగిలితేనే నాకు వీర్యం వెళ్ళిపోతుంది సార్. ఎన్నో సందర్భాల్లో ఎన్నో పేషెంట్లు ఈ మాట నాకు అంటుంటారు. కానీ ఇది ఒక సమస్యే, రాకూడని సమస్య. ఇది వచ్చిందంటే దీనికి కూడా పరిష్కారం ఉంటుంది కదా, లేదు కానీ కాదు, దీని పరిష్కారం ఉంటుంది. కొందరు డాక్టర్లు ఏం చేస్తారంటే, ఈ సమస్య ఉంది సార్ అంటే సెన్సిటివ్ పెయిన్స్కి కూడా ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్కి ఇచ్చే మందులు ఇవ్వటం వల్ల ఈ సమస్య పోదు.
ఈ సమస్య తగ్గదమ్మ, తక్కువముఖం పడదు. మీరు ప్రీమ్యాచుర్ ఎజాకులేషన్కి ఇచ్చే మందులు సెన్సిటివ్ పెనిస్కి ఇచ్చినప్పుడు ఈ వ్యాధి తగ్గదు, యథావిధిగా అలాగే ఉంటుంది. మా దగ్గర ఇప్పుడు సెన్సిటివ్ పెనిస్కి ట్రీట్మెంట్ ఇస్తుంటే 40 సంవత్సరాలు 45 50 సంవత్సరాలు ఏమంటారంటే, సార్ ఈ సమస్య నాకు పెళ్ళైన కొత్త నుంచి ఉంది, అంటే నా 25 ఇయర్స్ నుంచి ఉంది, నా 50 ఇయర్లు తగ్గింది సార్, ఎంతోమందికి డాక్టర్లకు చూపించుకున్నాను కానీ దీనికి సరి అయిన మందు ఇవ్వలేదు, ఈ సమస్య 50 సంవత్సరాల వరకు ఈ సమస్య మీ దగ్గర వచ్చినప్పుడు ఈ సమస్య నాకు పోయింది సార్, ఎన్నో వేల మంది అంటున్న మాట అంటుంటారు నాకు. సెన్సిటివ్ పెనిస్ అనేది మగాడికి తగిలిన ఒక చెదలు, కట్టెకు చెదలా తినేస్తుంటుంది, మగాడికి చెదలు అంటే వాళ్ళ సెక్స్ లైఫ్ మొత్తం పాడు చేస్తుంది. ఎందుకంటే మగాడి వీర్యం వెళ్ళిపోవడం వల్ల ఇతను సుఖపడడు, భార్య కూడా సుఖపడదు, ఇద్దరు పార్ట్నర్ సుఖపడరు. ఇద్దరిలో ఇప్పుడు అక్కడి నుంచే మనస్పర్ధాలకు పెరిగి గొడవలు పెరుగుతుంటాయి. ఈ దేహాలకు దాహం ఉంటుంది, ఈ దేహాల వల్ల దాహం తీరకపోతే, దీని ఆకలి తీరకపోతే మనకు మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉండదు, మనకు తృప్తి ఉండదు, లైఫ్లో ఒక రకమైన విరక్తి ఉంటుంది. ఏంది మనం ఒక ఏదో శవాల్లాగా బతుకుతున్నాం, మన లైఫ్లో ఎంజాయ్మెంట్ లేదు కదా అనే భావనకు వచ్చేస్తుంది వాళ్ళకు. ఏదో తింటున్నాం, పడుకుంటున్నాం, పక్కనే పడుకుంటున్నాం, కానీ ఒకరినొకరు సుఖపెట్టలేకపోతున్నా అనే మనోవేదన కూడా అవుతుంటుంది. చాలామంది మా దగ్గర మగవాళ్ళు వచ్చి ఏడ్చుకుంటారు, సార్ నాకు లైఫ్లో ఇంతమంది డాక్టర్ కలిసాను సార్, ఇలా ఎవ్వరు చెప్పలేదు సెన్సిటివ్ పెనిస్ ఉంటుంది, ఇలా తగ్గుతుందని ఎవరు చెప్పలేదు, మీ తప్ప. సెన్సిటివ్ పెనిస్ తగ్గుతుంది, కొందరు డాక్టర్ చెప్తారు సెన్సిటివ్ తగ్గకపోతే అడగండి వాళ్ళకు. నా దగ్గరకు వచ్చి సెన్సిటివ్ పెనిస్ అడగకపోతే నన్ను అడగండి. సెన్సిటివ్ పెనిస్ పోతుంది, ఈ సమస్యకు పరిష్కారం ట్రీట్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంది. ఏమవుతుంది, ఈ భాగం బాగా సెన్సేషన్ పెరిగిపోతుంది. ఇక్కడ సెన్సేషన్ ఎందుకు ఉంటుంది, నార్మల్ సెన్సేషన్ ఉండాలి. మనం యోని లోపల అంగం ఎప్పుడు పెడతామో, మన అంగం లోపల యోని లోపల ఉన్న కండరాలు మెత్తదనం, అక్కడ ఉన్న సాఫ్ట్ మజిల్స్, అక్కడ ఉన్న వెచ్చదనం మొత్తం మన బ్రెయిన్కు మన స్ట్రోక్లు ఇచ్చినప్పుడు తెలుస్తుంటుంది. అప్పుడు మనం సెక్స్ చేసేటప్పుడు హాయిగా ప్రెజర్ పొందుతుంటాం, ఒక రకమైన అనుభూతి పొందుతున్నాం. ఈ సెన్సేషన్ వల్లే, ఈ స్పర్శ వల్లే మనకు మెదడులో నరాల వల్ల ఆ సుఖం మెదడులో మనకు కలుగుతుంటుంది ఆ అనుభూతి. ఇది ఎక్కువైనప్పుడు మనం ఎప్పుడు యోని లోపల అంగం పెడుతుంటామో ఆ యోనిలో ఉన్న పచ్చదనం, అక్కడ అంటే ఒక రకమైన చల్లదనం వెచ్చదనం వల్ల ఈ సెన్సేషన్ తట్టుకోదు. అప్పుడే బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళిపోతాయి, వీర్యం తీసేయి బయటికి, అప్పుడే వీర్యం తన్నుకుంటూ బయటికి, మనం ఆపాలనుకున్నా కూడా వీర్యం ఆగకుండా, మన ప్రమేయం లేకుండా వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాం. ఎందుకు, ఈ భాగం చాలా సెన్సిటివ్ అయిపోయింది, ఇక్కడ కంట్రోల్ చేసే కెమికల్స్ తగ్గిపోయాయి, ఈ వీర్యానికి ఆపే కెమికల్స్ తగ్గిపోయాయి కాబట్టి వీర్యం తన్నుకుంటా బయటికి వచ్చేసింది. ఇక సుఖం ఎక్కడిది, మనకు వెళ్ళిపోయింది, మనం మగాడు ఒక తృప్తి చెందాడు, అయిపోయింది. కానీ భార్యమణి పరిస్థితి ఏంటి, మన పార్ట్నర్ పరిస్థితి, ఆమె మనోవేదన చెందే పరిస్థితి ఏంది, ఆమె మానసికంగా కుంగిపోవటం వల్ల అక్కడి నుంచి ఇంట్లో చిన్న గొడవలు మొదలవుతాయి. పడక సుఖం దొరకనప్పుడు భార్యకు కూడా ఆమెకు కూడా దాహము దేహం ఉంటుంది కాబట్టి ఆమె కూడా సుఖపడాలి, ఆమెకు కూడా మనస్తత్వం ఉంటుంది కాబట్టి, ఆమె కామ కోరికలు ఉంటాయి కాబట్టి ఆమెకు కూడా సుఖపడాల్సిందే. కాబట్టి మనకు ఆమెకు కావాల్సినంత సేపు మన అంగంలో గట్టితనం టైం ఉండి ఉంటే ఆమె కూడా సుఖపడేదిగా. ఆ గట్టితనం లేదు, ఆ సుఖపడట్లేదు కదా, దాని ట్రీట్మెంట్ చేయించుకోరేందుకు. నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు ఎక్కడ వెచ్చించాలంటే మనం మన ఆరోగ్యం మీద, మన బాడీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మన బాడీ బాగున్నప్పుడు, మన శరీరం బాగున్నప్పుడు, మన దేహం బాగున్నప్పుడు మన మైండ్ బాగుంటుంది, మన మైండ్తో చేసే బిజినెస్ బాగుంటుంది, మనం మైండ్ బాగుంటే హార్మోన్స్ బాగుంటుంది, మన దాంపత్య జీవితం బాగుంటుంది, సెక్స్లో మనం కూడా సుఖపడవచ్చు, సుఖపెట్టొచ్చు. ఇది పెట్టకపోతే ఇబ్బందులు వస్తాయి, సుఖపెట్టకపోతే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సెన్సిటివ్ పెనిస్కు చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మందు పెడితే తాత్కాలికంగా ఇక్కడ ఉన్న నరాలు మొద్దుబారుతాయి, అది సమస్య కాదు. ఇక్కడ కొందరు మందులు పెడతారు, ఇక్కడ అంటే లూబ్రికెంట్స్ ఇస్తారు, కొన్ని అప్లికేషన్ చేసుకుని ఆయింట్మెంట్ ఇస్తారు. ఆ ఆయింట్మెంట్ వల్ల ఇక్కడ ఉన్న నరాలు మొద్దుబారేసి మనం సెక్స్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్కు తెలియదు ఇక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది. ఈ ట్రీట్మెంట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇస్తాం, ఇక్కడ బాగుండాలి, నరాలు పాడు కాకుండా ఉండాలి, శాశ్వత నివారణ ఉండాలి, శాశ్వత ట్రీట్మెంట్ ఉండాలి. విన్నారు కదండి, మీకు సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉండి ఉంటే నాకు సంప్రదించండి. వరల్డ్లో ఎక్కడున్నా మీరు
స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంభాషించి నాతో మాట్లాడి సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మీరు మందులు తెప్పించుకోవచ్చు. దగ్గరలో ఉండి ఉంటే, నా దగ్గర వచ్చే సౌలభ్యం ఉండి ఉంటే నాతో కలిసి అంగస్తంభన సమస్య అయినా, మీకు సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య అయినా, ఎక్సెస్ నైట్ ఫాల్స్ అయినా, మీకు సంతానలేమి సమస్య అయినా, అంగస్తంభన సమస్య అయినా, ఏ సమస్య అయినా, మీకు సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఎస్టిడీస్ ఉన్నా, ఈ అన్నిటికీ చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుంది. విన్నారు కదండి. మీలో ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతుంటే సంప్రదిస్తారని భావిస్తూ ఆశిస్తూ ముగిస్తున్నాను. సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.